హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. కన్నప్ప మూవీ రివ్యూ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా ఈ సినిమా చూసిన నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఓకే, నాకైతే బాగానే అనిపించింది సినిమా మొత్తంలో అక్కడక్కడ చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ క్లైమాక్స్ చాలా బాగుండడంతో ఆడియన్స్ అంతా కూడా కూల్గా బయటకు వచ్చేస్తారు అండ్ సినిమా గురించి పాజిటివ్గానే మాట్లాడతారు కూడా. సినిమా స్టార్టింగ్లో అరియానా విరియానా పాడిన శ్రీకాళహస్తి గాథ సాంగ్ ఈ సినిమాకి ఓ పాజిటివ్ స్టార్ట్నిస్తుంది. ఇక తరువాత ఆటవిక మనిషి అయిన తిన్నడు దేవుడంటే ఏ మాత్రము నమ్మకం లేని ఆ మనిషి తన ప్రియమైన భక్తుడవుతాడంటూ మహాశివుడే స్వయంగా పార్వతీదేవితో అంటాడు. ఆ తిన్నడు ఎలా తన భక్తుడిగా మారతాడు అన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ తోనే సినిమా అంతా కూడా సాగుతూ ఉంటుంది. భక్త కన్నప్ప కథ తెలియని వాళ్ళు, పోనీ కృష్ణంరాజు గారు తీసిన భక్త కన్నప్ప సినిమా చూడని వాళ్ళు చాలా మందే ఉంటారు. అందుకని ఈ కథని బ్రీఫ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. 2వ దశాబ్దం సమయంలో శ్రీకాళహస్తి ప్రాంతంలో తిన్నడు అనే ఒక ఆటవిక మనిషి జన్మిస్తాడు. తనకి చిన్న వయసులోనే దేవుడంటే నమ్మకం పోయి కోపం అనేది మొదలవుతుంది. అడవిలో ఒక తెగకి సంబంధించిన రాజు కొడుకైన ఈ తిన్నడు తన చుట్టూ ఉండే జనాల్ని కూడా ఎప్పుడూ రక్షించే ప్రయత్నమే చేస్తూ ఉంటాడు. ఇక ఆ చుట్టుపక్క ప్రాంతంలోనే వాయులింగం ఉద్భవించి ఉంటుంది. దేవుడంటే ఏ మాత్రం నమ్మకం లేని ఈ తిన్నడు ఆ వాయులింగానికి తన కళ్ళని అర్పిస్తాడు. మరి అంత పరమ భక్తుడిగా తిన్నడు ఎలా మారాడనేది తెలియాలంటే కన్నప్ప సినిమా చూడాలి. ఇక నటీనటుల విషయానికి వస్తే మంచు విష్ణు గారి సినిమాలో తిన్నడి పాత్రకి న్యాయం చేయడానికి చాలానే ప్రయత్నించారు. కానీ ఆయన మీదున్న ఇంపాక్ట్ వల్ల ఎందుకో అక్కడక్కడైతే అది చాలా డ్రాప్ అవుతూనే వచ్చింది. ఇక కొన్ని ఆర్టిఫిషియల్ ఫైట్స్ వీటి వల్ల కూడా నేనైతే పర్సనల్గా చాలా డిస్టర్బ్ అయ్యా. కాకపోతే క్లైమాక్స్ పోర్షన్ని మాత్రం చాలా ఎక్సలెంట్గా అయితే ఈయన పర్ఫామ్ చేశారు. అందుకని ఈ సినిమాలో ఈయన యాక్టింగ్కి కొంచెం మార్కులు పడిపోతాయని చెప్పాలి. ఇక ప్రీతి ముకుందన్ పోషించిన నెమలి క్యారెక్టర్కి ఆవిడైతే న్యాయం చేశారు. కథలో ఆవిడ ఒక భక్తురాలుగా బాగానే కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అవసరం లేకపోయినా కూడా స్కిన్ షో చేస్తూ అయితే కాస్త జనాల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ గారు టూ గుడ్ బాగానే ఉన్నారు. ఇక పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్ కూడా మెప్పించిందనే చెప్పాలి. మోహన్ లాల్ గారు చేసిన క్యామియో అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఆయన యాక్టింగ్ కూడా ఆ పాత్రకి తేలిపోయిందనే చెప్పాలి. శరత్ కుమార్ గారు కూడా బాగానే నటించారు. కానీ ఆయన డబ్బింగ్ ఎందుకో నాకు అంతగా నచ్చలేదు. ఇక బ్రహ్మానందం గారు, రఘుబాబు, సప్తగిరి భయ్యా ఏంటి మన రెబల్ స్టార్ గురించి మాట్లాడట్లేదు అని షాక్ అవుతున్నారు కదా. లేదు, అక్కడికే వస్తున్నా. సినిమా మొత్తం మీద సెకండ్ హాఫ్లో ఒక హై ఇచ్చే మూమెంట్ని ఇచ్చి సినిమా పైన ఉన్న ఇంపాక్ట్ మొత్తాన్ని మార్చేసిన క్యారెక్టర్ రుద్ర. ప్రభాస్ గారి సినిమాలో చేసింది ఒక 10 minutes క్యారెక్టర్ అయినా కూడా సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్ ఎంటర్ అయ్యి సినిమాపై ఉన్న ఇంపాక్ట్ మొత్తాన్ని కూడా మార్చేసింది ఆ రుద్ర క్యారెక్టర్. మోహన్ బాబు మంచు విష్ణు గారితో ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల ప్రభాస్ గారి సినిమాకు ఒప్పుకున్నారని మనందరికీ తెలుసు. అయితే ఏదో ప్రభాస్ దొరికారు కదా అని ఆయనను వాడేయకుండా ఆయనకు అర్థవంతం ఉన్న పాత్రనే ఇచ్చారు ముఖేష్ కుమార్ సింగ్. ఈ విషయంలో మాత్రం డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి సినిమాకి అంత ఇంపాక్ట్ ఇచ్చిన ఈ రుద్ర క్యారెక్టర్ని మన రెబల్ స్టార్ మాత్రం చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశారని చెప్పాలి. మోహన్ బాబు గారు పోషించిన పాత్ర కూడా గుడ్ బాగానే ఉంది. ఆయన కాస్త తక్కువ టైం ఉండడంతో జనాలు కొంత సేఫ్ అనే చెప్తాను. కమింగ్ టు ది టెక్నికాలిటీస్, షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ టూ గుడ్, చాలా బాగా అనిపించింది. ఎడిటెడ్ బై ఆంథోనీ ఇంకొంచెం ఏమైనా వర్కౌట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన స్టీఫెన్ దేవ్సై సాంగ్స్ వరకు అయితే ఓకే, కానీ బీజిఎంఏ చాలా డిస్టర్బెన్సింగ్ గా అనిపించింది భయ్య. ప్రొడక్షన్ వాల్యూస్ ని చూపించుకోవడానికి న్యూజిలాండ్ దాకా ఈ టీం అయితే వెళ్ళిందని అందరికీ తెలుసు. అయితే ఆ న్యూజిలాండ్ లొకేషన్స్ లో ఈ సినిమా కథనైతే బాగానే చెప్పారు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లే కొంచెం డిస్టర్బెన్స్. ఓవరాల్ గా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే గుడ్ బాగానే ఉన్నాయని చెప్తాను. ఇక ఫైనల్ గా కన్నప్ప సినిమా గురించి చెప్పాలంటే ఇది మంచు ఫ్యామిలీకి పడ్డ ఒక మంచి హిట్ అనే నేను చెప్తాను. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో వెళ్ళి చూడదగ్గ సినిమానే కావడం వల్ల సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయేమో వేచి చూద్దాం. ఇక ఇది కన్నప్ప మూవీ పైన నా ఒపీనియన్. మీరు కనుక ఈ సినిమా చూసినట్లయితే మీకేమనిపించిందో కిందున్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.